తదుపరి కర్కాటక రాశి. కర్కాటకంలో కుజుడున్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా. ఎందుకంటే మరి కర్కాటకం కుజుడికి నీచ స్థానం. ఉన్న ప్రభావాన్ని మొత్తం చూపిస్తూ ఉంటాడు అప్పుడే. కాబట్టి అనవసరమైన కోపాలు ఉన్నట్టుండి ఎదుటివాడి మీద కొట్టడానికి పోవటం, కోపదార్తనం, ఇవన్నీ చాలా తగ్గించుకుని ఉండాలి. ఎందుకంటే తన శాంతమే తనకు రక్ష అన్నట్టుగా ఎంత శాంతంగా ఉంటే అంత మంచిది. తర్వాత ద్వితీయంలో కేతు ఉన్నాడు. సంపాదన ఉంటుంది. దేవకార్యార్థమై పుణ్యయాత్రలు చేయటం, తీర్థయాత్రలు చేయటం, పుణ్యకార్యాలు చేయటం, పెద్దవాళ్ళతో కలివిడిగా ఉండటం మంచిగా ఉంటుంది. కేతువుకి గణపతి అధిష్టాన దేవత కాబట్టి గణపతి స్తోత్ర పారాయణ చేసుకున్నా కూడా ఇంకా విశేషంగా కలిసి వస్తుంది వాళ్ళకి. తర్వాత అష్టమంలో రాహు. కర్కాటకానికి అష్టమంలో రాహువు. చాలా 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 జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మన చేతుల్లో ఏమి లేనట్టుగానే ఉంటుంది, అన్నీ తిరుగుతూనే ఉంటాయి. ఆరోగ్య భంగాలు ఖచ్చితంగా జరిగే తీరుతాయి. మనం ఇట్లా కనుమూసి కను తెరిచే వరకల్లా ఇక్కడ ఉన్న కాస్త ఎక్కడో ఉంటాడు పోయి రాహు. అంత స్పీడ్ గ్రహం, వేగంగా వెళుతూ ఉంటాడు బాగా. ఆ రాహు తమో కూడా ప్రధానాన్ని మనం మొట్టమొదటిగా వీడియోలో చెప్పుకున్నాం. ఎంత సంపదనైతే ఇస్తాడో అంత డౌన్ చేసేస్తాడు వెంటనే. ముఖ్యంగా స్నేహితుల్ని బాగా తగ్గించుకోవాలి. ముందర కాము కూర్చోవాలి. మన టైం బాగాలేనప్పుడు కొంచెం మౌనమే మేలు. ఈ రాహుగ్రహం యొక్క బాధ పోవాలంటే కిలోంబావు మినుములు బ్రాహ్మడికి దానం చేయండి. చేసి అమ్మవారికి, దుర్గా అమ్మవారికి కుంకుమ పూజ చేసి ఒక 11 నిమ్మకాయలని కనుక అక్కడ పెట్టి ఆమె పాదాల దగ్గర పెట్టి, దుర్గా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి కనుక పూజ చేసి అవి తీసుకొచ్చి ఇంటి కట్టుకున్నట్టుంటే లేదా దేవుడి మందిరంలో పెట్టుకున్నట్టుంటే కనుక రాహుగ్రహం బాధ కొద్దిగా తగ్గుతుంది. తర్వాత భాగ్యంలో శుక్రుడు, శని, చంద్రుడు. అంటే నవమం అంటే భాగ్యస్థానం. భాగ్యాల్లో ఉన్నారు కాబట్టి అందులో శుక్రుడు మీనం రాశిలో ఉచ్చ అంటే చాలా మంచి స్థానం అని అర్థం. శుక్రుడు పరిపూర్ణమైన యోగకారకుడు మీనానికి. మంచి ఫలితాలను ఇస్తాడు. అదేవిధంగా శని కూడా అదే ఇస్తాడు ఫలితాలని. చంద్రుడు కూడా నిర్మలమైన మనసు కలిగి ఉండేట్టుగా చేస్తాడు. కోపతపాలు రానీయుడు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. తర్వాత బుధుడు నాడు 10వ ఇంట్లో. విద్యార్థులు, వ్యాపారస్తులు ఎవరైనా సరే ఎవరైతే వృత్తి చేస్తున్నారో ఆ వృత్తుల వాళ్ళు విజయం సాధించగలుగుతారు. మంచి వృత్తిని, మంచి ఉద్యోగాన్ని పొందగలుగుతారు. 11వ ఇంట్లో అంటే ఏకాదశ స్థానంలో రవి ఉన్నాడు. కర్కాటక రాశికి రవి రెబల్ అంటే సూపర్గా ఉన్నాడు. మంచి ధైర్యవంతుడు. ధైర్యంతో ఏ పనైనా చేస్తారు అన్నట్టుగా రవి ప్రేరేపిస్తాడు. తదనంతరం ఏ స్థానంలో గురుడు ఉన్నాడు.
డబ్బులు జాగ్రత్త ఖర్చు పెట్టుకోవాలి. కర్కాటక రాశి వారు 100 రూపాయలు సంపాదిస్తే 90 రూపాయలు ఖర్చు పెట్టుకోకూడదు. 90 రూపాయలు దాచుకొని 10 రూపాయలు ఖర్చు పెట్టచ్చు. వ్యయస్థాల్లో గురుడు లేనిపోని ఆశలు కలిగిస్తాడు. అక్కడ ఉన్నది 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 అనుకుంటాడు, అక్కడ ఏమి ఉండదు. ఉన్నదాన్ని ఖర్చు పెట్టిస్తాడు, అవసరమైతే ఇచ్చేటప్పుడు కూడా అంతే ఇస్తాడు. మరి అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండి ఈ గురుడితో గురువారం నాడు చక్కగా గురుగ్రహం జపం చేసుకొని శివుడికి అభిషేకం చేయిస్తే ఆ దోషాలు వదులుతాయి. ఇది మిథున రాశి యొక్క, కర్కాటక రాశి యొక్క ఫలితం. గురుగారు, ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి మాట్లాడుకున్నాం కదా, వాళ్ళు ఎటువంటి ఫలితాలు, వాళ్ళు ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి అండ్ వాళ్ళకి ఎలాంటి సూచన ఇస్తారు? కర్కాటక రాశి వారికి వ్యయ స్థానంలో గురుడు ఉన్నాడని చెప్పుకున్నాం ఇందాకనే. కొంచెం డబ్బులు ఖర్చు కాకుండా చూసుకోవాలి. డబ్బులు ఎంత పొదుపు చేసుకుంటే రేపు పొద్దున అంతా ఉపయోగపడతాయి. అయినా సరే ఏదో విధంగా మన తప్పు లేకుండా మనం ఉన్నా కూడా ఆ గురువుగారు అట్లా చేస్తాడు. మరి పో 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 ఖర్చు పెట్టు ఖర్చు పెట్టు ఖర్చు పెట్టు అంటూనే ఉంటాడు. కంట్రోల్ చేసుకోగలగాలి. మనం కరెక్ట్గానే ఉంటాం, డబ్బులు 2000 3000 పెట్టుకొని జేబులో, ఎక్కడి నుంచి వస్తాయి ఖర్చులు అనుకోకుండా వస్తాయి, తప్పదు ఇక అది. అందువల్ల కొంత పరిహారం, నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి గురువుగారి చుట్టూ 16 సార్లు ప్రదక్షిణ చేయటం, కాళ్ళు కడుక్కొని శివాలయం గుడికి వెళ్ళి, శివాలయం పక్కనే ఉంటుంది, ఆ శివాలయం గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకోవటం, పాలాభిషేకం చేయించుకుంటే ఈ గురుడు వల్ల దోషాలు కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా మీరు అడిగినట్టుగా అష్టమంలో రాహువు ఉన్నాడు. ఈ రాహు గురించి నానే మాట్లాడుకున్నాం. ఆరోగ్య భంగాలు జరుగుతాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి రాహుతో. కాబట్టి ఆ రాహుకు సంబంధించినటువంటి పరిహారం చేసుకొని దుర్గామాతకి కుంకుమ పూజ, నిమ్మకాయల దండ వేయటం, నిమ్మకాయలు పొడుగ్గా ఇట్లా కట్టి దండ వేయటం, తర్వాత చండీ పారాయణ ఓపిక ఉంటే కనుక చండీ పారాయణ, చండీ హోమం చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. ఇది కర్కాటక రాశి యొక్క ఫలితం.